ఇక డీటెయిల్స్ చూస్తే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని జైట్ మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకలకు ఆయన తన సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసిన అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రెడ్డి మాట్లాడుతూ అటు రామాయణంలో ఇటు మహాభారతంలోనూ విజయదశమి పర్వదిన ప్రాశస్త్యాన్ని ఉదాహరణలతో వివరించారు. ఆయన ప్రసంగానికి సభికుల నుంచి చప్పట్ల ద్వారా మంచి స్పందన కనిపించింది. హిందూ ధర్మాన్ని చాటి చెప్పేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సనాతన హిందూ ఉత్సవ సమితి కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. సమితి ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఎవరైనా ఆటంకం కలిగించాలని చూస్తే భక్తులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మంచి కార్యక్రమాలు చేపట్టే సనాతన హిందూ ఉత్సవ సమితికి తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. దసరా అనేది మన రామాయణంలో మహాభారతంలో రెండిట్లలో చాలా గొప్పగా విశ్లేషించబడినటువంటి పండుగ. అనాదిగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత రావణ సంహారం చేసినటువంటి రోజుని విజయదశమిగా భావిస్తారు. కాబట్టి మనం గొప్పగా విజయదశమి అంటే 9 నవరాత్రులైన తర్వాత దశమి రోజు దసరాని విజయదశమిని మనం అందరం గొప్పగా నిర్వహించుకుంటాం. అలాగే మహాభారతంలో లక్షలాది కౌరవ సేనని శ్రీకృష్ణుడు యొక్క ఆశీర్వాదంతో అర్జునుడు పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలన్నింటినీ కిందికి దించి లక్షలాది కౌరవ సైన్యం వైపు దండెత్తిపోయిన రోజు. కాబట్టి ఈ రోజు రామాయణంలో మహాభారతంలో గొప్పగా వర్ధించేటువంటి రోజు విజయదశమి. అలాగే దసరా విజయనగర సామ్రాజ్యం కంటే ముందు కూడా చోళులు, చాళుక్యులు, పాండ్యులు, రాష్ట్రకూటులు, శాతవాహనులు, కాకతీయులు 2000 సంవత్సరాలలో తన అస్తిత్వాన్ని కాపాడుకున్నటువంటి గొప్ప పండుగ మన దసరా విజయదశమి. విజయదశమి రోజు ఏ పనిని మొదలు పెట్టినా బ్రహ్మాండంగా విజయవంతమవుతుందని మన పెద్దలు సూచించినటువంటి ఈ విజయదశమి ఆదిలాబాద్ పట్టణంలో వేలాది మంది ప్రజల గొంతుకగా వేలాది ప్రజలు ఇక్కడ తాము విజయవంతంగా నిర్వహించుకోవడానికి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ సంవత్సరం సిరి సంపదలు, సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు మన ఆదిలాబాద్ కి ఆ దేవుడు కల్పించాలని, అలాగే దుర్గామాత అత్యంత నియమ నిష్టలతో నవరాత్రులు దుర్గామాతని మనం పూజించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా మన ఆదిలాబాద్ ప్రాంతంలో భక్తికి ఆధ్యాత్మిక కేంద్రము. ఇప్పుడే ప్రమోద్ ఖత్రి గారు చెప్పింది, భక్తి ఛానల్ హైదరాబాద్ లో నిర్వహించేటువంటి కార్యక్రమం తర్వాత అత్యంత వైభవంగా, అత్యంత సంతోషంగా వేలాది మంది ప్రజల గొంతుకగా ఆదిలాబాద్ లోనే నిర్వహించుకుంటామని చెప్పింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి మంచి పనికి, ఇలాంటి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి ఈ పండుగకి సనాతన హిందూ ఉత్సవ సమితికి అడుగడుగున అవమానాలు, కేసులు పెట్టమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారట కొంతమంది రౌడీలు, గుండాలు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సంఘ సేవ చేసే సమాజం కోసం కష్టపడేటువంటి ఇంత మంచి మనుషుల్ని ప్రమోద్ ఖత్రి గారు వీళ్ళందరూ కూడా నాతోని బాధపడ్డారు. మంచి పని చేస్తుంటే కొంతమంది గుండాల్ని, రౌడీల్ని తోడించి వాళ్ళ మీదకి దాడి చేయడానికి పురిగొలుపుతున్నారట. గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ సమాజం చైతన్యవంతమైన సమాజం. బిడ్డ మీ ఆటలు సాగవు, ఎక్కువ నగరాలు చేయకుండా చేస్తే కనుక ప్రజలే స్వచ్ఛందంగా తిరగబడతారు ఈ రౌడీల మీద, గుండాల మీద. నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రమోద్ ఖత్రి గారికి వేదిక మీద నుంచి మేము మీకు అండగా నిలబడతాం. మీరు ముందుకెళ్ళండి. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇంకా 100 సంవత్సరాలైనా ఈ సెలబ్రేషన్ చేస్తాం. ఎవరు అడ్డస్తారో చూస్తాం.